నేటి ముఖ్యాంశాలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీనివాసరావు. వడదెబ్బతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాణి మృతి. తాండూరు వీరశైవ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. మే 6న తాండూరుకు ప్రియాంక గాంధీ విలేమున్ గ్రౌండ్ పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో ఘనంగా కార్మికుల దినోత్సవం. మాట తప్పిన బీజేపీకి ఓటు వేయొద్దు. యాలాల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు కోరారు. ప్రస్తుతం ఏపీఓపీఓలకు 3 రోజుల శిక్షణ కొనసాగుతున్నదని తెలిపారు. శిక్షణకు హాజరు కాని వారిపై ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. హోమ్ ఓటింగ్ లో 41 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారు మే 4న ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. ఈ ఎన్నికల్లో 43 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయని, ఎన్నికల కౌంటింగ్ చెవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంబంధిత యాప్లను కూడా ఓటర్లు వినియోగించుకొని ఫిర్యాదులు చేయవచ్చునని సూచించారు. 10PC చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు టోటల్ ఓటర్స్ 2,43,244 మంది ఉన్నారు. అదేవిధంగా పురుషులు వచ్చేసి 1,17,821 మంది, స్త్రీలు 1,25,364 మంది, ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 7 మంది, సర్వీస్ ఓటర్స్ వచ్చేసి 52 మంది ఉన్నారు. ఈ యొక్క ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు అంటే 1/5/2024 నుంచి 3/5/2024 వరకు పీఓస్ ఏపీఓస్ శిక్షణ కార్యక్రమం నెంబర్ 1 స్కూల్ సాయిపూర్ తాండూరు నందు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ యొక్క శిక్షణ కార్యక్రమం గాను 1/5/2024లో 24 తారీఖు నాడు అంటే ఈ రోజు దాదాపు మార్నింగ్ సెషన్ లో 250 మందికి గాను 33 మంది ఆబ్సెంట్ కావడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం సెషన్ అందు 250 మందికి గాను 16 మంది ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ యొక్క ఎవరైతే ఈ శిక్షణ కార్యక్రమంకు గైర్హాజరైనారో వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ వారికి మరియు జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారికి ఈ యొక్క క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ నెంబర్ 1 స్కూల్ సాయిపూర్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. అది వచ్చేసి మనకు 3వ తారీఖు నుంచి 3/5/2024 నుంచి 8/5/24 వరకు ఈ యొక్క ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా హోమ్ ఓటింగ్ సంబంధించి రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క హోమ్ ఓటింగ్ పద్ధతిలో మన దగ్గర 41 మంది దరఖాస్తు చేయడం జరిగింది. 41 మంది ఓటర్స్ ఉన్నారు. వీరికి 4 టీంలుగా డివైడ్ చేసి 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అంటే ఈ 3 రోజుల్లో మనకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు మనము హోమ్ ఓటింగ్ నిర్వహించుకోమని. కానీ మన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్ కు సంబంధించి మనము 4/5/2024 నాడు ఈ హోమ్ ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ హోమ్ ఓటింగ్ కు టోటల్ ఏదైతే ఎన్నికల సిబ్బంది ఉన్నారో అంటే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు విత్ సెక్యూరిటీ, వీడియోగ్రఫీతో పాటు కంపార్ట్మెంట్ కూడా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరనే ఈ హోమ్ ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు సహకరించగలరని కోరుతున్నాము. అదేవిధంగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ 10PC చేవెళ్ల పార్లమెంట్ సంబంధించి 43 మంది క్యాండిడేట్స్ ఉండడం జరిగింది. నామినేషన్ 43 మందిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కనుక బ్యాలెట్ యూనిట్స్ కూడా 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. కనుక ప్రతి ఒక్క ఓటర్ కూడా శ్రద్ధగా
గ్రహించి ఎలాంటి తప్పు చేయకుండా ఈ యొక్క ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఎందుకంటే 3 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తమ యొక్క ఓటు హక్కును దుర్వినియోగం కాకుండా వినియోగించుకోగలరని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ కూడా బండారు శ్రీనివాస్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేయలేందు జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో 26 రూట్లకు గాను 26 మన సెక్టర్ ఆఫీసర్స్ 26 మంది ఉన్నాయి. 26 రూట్లు ఉన్నాయి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి మనకు 269 ఉండే గతంలో, ఇప్పుడు ఒక 8 అదనంగా పెరిగినాయి కాబట్టి టోటల్ 277 ఉన్నాయి. ఇప్పుడు 277 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి అనుగుణంగా 26 రూట్లను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్క ఓటరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటు హక్కును ఉపయోగించుకొని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ శాతంను పెంచగలరని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ను పేరు పేరున కోరుకుంటూ ఇప్పుడు మొబైల్ యాప్స్ ఏదైతే సివిజిల్ అని ఉందో ఆ సివిజిల్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏదైనా వాల్ రైటింగ్స్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించి ఏ కంప్లైంట్ ఉన్నా కానీ మీరు ఇచ్చినట్లయితే 100 నిమిషాల లోపు మనకు సంబంధించి ఎఫ్ఎస్టీ టీంలు ఎస్ఎస్టీ టీంలు ఉన్నాయి. మన దగ్గర ఎఫ్ఎస్టీ టీంలు 9 ఉన్నాయి, ఎస్ఎస్టీ టీంలు 9 ఉన్నాయి, ప్లస్ 2 వీడియో వ్యూయింగ్ టీంలు ఉన్నాయి, 1 వీడియోగ్రఫీ టీం, మొత్తం 21 టీంలు ఉన్నాయి. వీళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ వాహనంలో పీటీజీ కెమెరాతో ఫిక్స్ అయి ఉన్నటువంటి వాహనంలో వాళ్ళు ప్రతి కాలనీ ప్రతి ఒక్క విలేజ్ ని సందర్శించి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా వాళ్ళ కంప్లైంట్ విత్ ఇన్ 100 మినిట్స్ లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సువిధలో మీరు పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్ గానీ లౌడ్ స్పీకర్ పర్మిషన్ గానీ సువిధలో మీరు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. టోటల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎంత ఓటింగ్ పర్సెంటేజ్, అది ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఉంటుంది. అది ఆ ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఏ ఓటర్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ప్లస్ టోటల్ ఓట్స్ ఎంతమంది, పర్సెంటేజ్ ఎంతమంది, కౌంటింగ్ రోజు కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా నామినేషన్లు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అవి మీరు ఆన్లైన్ లో కొట్టి చూస్తే ఎంక్వైరీలో మీరు క్లియర్ కనపడుతుంది ఏ క్యాండిడేట్ ఎవరనేది. ఆయన డీటెయిల్స్ కూడా క్లియర్ గా వస్తాయి మనకి. నేను నమస్కారం తెలుపుతున్నాను. బషీరాబాద్ తాండా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న రాణి భర్త మధు సింగ్ అనే ఉపాధ్యాయురాలు వడదెబ్బతో మృతి చెందిన సంఘటన తాండూరులో చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నంబర్ 1 ఉన్నత పాఠశాలలో ఎన్నికల శిక్షణలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉండగా తాండూరు బస్ స్టేషన్ లో ఎండ తీవ్రతకు వడదెబ్బ కారణంగా వాంతులు చేసుకుని అక్కడికక్కడే కుప్పగొలిపోయారు. తోటి ప్రయాణికులు, స్థానికులు అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉపాధ్యాయురాలు రాణి మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందాయి. ఉపాధ్యాయురాలు రాణికి ఓ కూతురు ఉంది. ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బుధవారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో వీరశైవ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో చెవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వీరశైవ సమాజ స్థాపకులు జగజ్యోతి బసవేశ్వరుడు అందరికీ ఆదర్శం అని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బీజేపీ 10 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో విశ్వ గురువుగా అభివృద్ధి చెందిందని అన్నారు. తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్, వీరశైవ యువజన సంఘం అధ్యక్షులు అడికి శశాంక్, చంద్రు, జంగమ సమాజం అధ్యక్షులు గోలి శివకుమార్, రాష్ట్ర లింగబల్జ వికారాబాద్ అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్, బి గౌరీశంకర్, న్యాయవాది బాలి రాజశేఖర్ మరియు 250 మంది వీరశైవులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, పటేల్ విజయ్ కుమార్, సమాజం ఉపాధ్యక్షులు సడిగి భద్రన్న, రాష్ట్ర వీరశైవ లింగబల్జ గౌరవ అధ్యక్షులు వీరేశం, వీరశైవ జంగమ సమాజం అధ్యక్షులు గోలి శివకుమార్, పెద్దలు వాలి శాంతకుమార్, ప్రభుశంకర్, గౌరీశంకర్, బాలి రాజశేఖర్, మహిళలు, యువకులు వారి ఎత్తున పాల్గొన్నారు. సహితం నమామి కరమోర మంగళ ఆనందరీ రాజ
సహకారం అందించవలసిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందించిన వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహ గారు ఉన్నారు. వారిని వీరేశ్వర చూస్తే కాంగ్రెస్ చాలా మతతత్వ పార్టీ. వాళ్ళు చేసే పథకాలు, వాళ్ళు చేసే వాళ్ళ విధానము మైనార్టీస్ని నెత్తికెట్టుకొని వాళ్ళను మెజార్టీని కింది చూస్తారు. ప్రపంచంలో ఒకటే ఒక దేశం అంటే చూస్తారంటే మన భారతదేశం. వాళ్లకు రాజ్యాంగానికి, అంబేద్కర్కు, హైకోర్టు, సుప్రీంకోర్టులకు వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్స్ పెట్టింది. మేము ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాం, తప్పనిసరిగా తీసేస్తాము. అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఎందుకంటే మేము మతతత్వ పార్టీ కాదు, మీరు మతతత్వ పార్టీ. ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. బాబ్రీ మసీద్ మీ హయాంలో కూలగొట్టింది. మేము రామ మందిరం అక్కడ కట్టినాము, కానీ దాంతో పాటు ప్రపంచంలో అందరిలో పెద్ద మస్జిద్ 10 కిలోమీటర్ల దూరాన అది కూడా కట్టిస్తున్నాం. మతతత్వ పార్టీ బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ప్రతిదీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మన ట్యాక్స్ పైసలతోటి కొన్ని అందులో మన గుడి పైసలు కూడా ఉంటాయి తోటి ముస్లింలకు విదేశాలకు వాళ్ళ పుణ్యక్షేత్రం మక్కాకు పంపించేది, హజ్కు. క్రిస్టియన్లను జెరూసలం పంపించేది హిందువుల ట్యాక్స్ పైసలతోటి, టెంపుల్ ట్యాక్స్ అందరి పైసలతోటి. కానీ మన హిందువులను పక్కకున్న యాదగిరిగుట్టకు పంపించారు, పేద హిందువులను తిరుపతికి పంపించారు, అయోధ్యకు పంపించారు. మతతత్వ పార్టీ ఎవరంటే వాళ్ళు మతతత్వ పార్టీ. మనం కానే కాదు, ఏ పథకము పాలసీ మోడీ గారు చూసినా, అటు బియ్యం ఇచ్చినా అందరికీ కుల మత లేకుండా పేదోడు ఉంటే బియ్యం ఇవ్వాలి, హిందూ ఉండని, ముస్లిం అని, క్రిస్టియన్. కానీ కొన్ని సంఖ్యలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వేరే రాష్ట్రాలలో ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేదోళ్ళకి ఇవ్వచ్చు. అందులో 31% ముస్లిమ్స్ లబ్ధి పొందారు ఆ స్కీమ్లో. అంటే శాతంలో, సంఖ్యలలో కాదు, శాతంలో, పర్సంటేజ్లో హిందువుల కంటే ఎక్కువ పర్సంటేజ్ లబ్ధి పొందింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. 31% ముస్లిమ్స్ అంటే పేదోళ్ళు, బహుశా ముస్లింల పేదోళ్ళు ఎక్కువ. అట్లనే ప్రధానమంత్రి మన ముద్రా లోన్స్లలో వాళ్ళు 36% అంటే చిన్న చిన్న దుకాణాలు, ఇస్త్రీ దుకాణాలు, బట్టల దుకాణాలు, లేకుంటే వెల్డింగ్ షాపులు అవి పెట్టుకుంటే ముద్రా లోన్స్ వాళ్ళు 36% ముస్లిమ్స్ అది పొందింది. అయితే మేము కాదు, వాళ్ళు. ఇప్పుడు ముస్లిమ్స్ అని ఎగేస్తున్నారు ఏంటంటే మేము సిఏ తెచ్చి ముస్లిమ్స్ అని దేశం బయటికి వెళ్ళగొడతాం. అది ముస్లిమ్స్ పేరు పెట్టేది లేకుండే. కానీ సిఏఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము జూలై 19, 1948 స్వాతంత్రం వచ్చినాక ఏడాది తర్వాత పెట్టిండు. ఫస్ట్ సిఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఏమన్నా ఉందంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చే మైనారిటీస్కు రాగానే ఒక పర్మిట్ ఇస్తాం. ఏంటంటే ఆ పర్మిట్ తోటి సిటిజన్షిప్ దొరుకుతుంది. అక్కడ ఉన్న మైనారిటీస్ ఏదో హిందూ, క్రిస్టియన్స్, సిఖ్లు, బుద్ధిస్టులు, జైన్లు, వాళ్ళు ఇక్కడికి వస్తే దొరుకుతుంది. కానీ ఇది కాంగ్రెస్ పెట్టిన సిఏ, మనం పెట్టిన సిఏ కాదు. కానీ ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడ పోయి వాపసు వస్తానికి ప్రయత్నం చేస్తారో వాళ్లకు పర్మిట్ దొరకదు. అంటే వాళ్ళకి సిటిజన్షిప్ దొరకదు. ఇక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళు ఎవరు? ముస్లిమ్సే కదా. హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ దగ్గర పోయిన ముస్లిమ్సే కదా. వాళ్ళ పేరు పెట్టకుండా ముస్లిమ్సే, కానీ వాళ్ళ పేరు పెడుతుంది భయపడ్డారు. మనకు భయం లేదు, మేము ముస్లిమ్సే అంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళు, ఇక్కడి నుంచి వాళ్ళను ముస్లిమ్సే, ఏ పేరు పెట్టినా ముస్లిమ్సే. గులాబ్ పువ్వుకి వేరే పేరు పెట్టినా కూడా అది గులాబ్ పువ్వే ఉంటుంది. పారను గడ్డపార అయినా అది పార గడ్డపార కాదు, అది పారనే ఉంటుంది. అయితే వాళ్ళు ఫస్ట్ చేసిండ్రు మతతత్వ పార్టీ. వాళ్ళు ఎన్నో చేస్తుండ్రు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ స్మృతి ఇరానీకి భయపడి పారిపోయిన గుట్టలల్లా ఒక ప్రజాప్రతినిధి, దేశానికి ప్రతినిధి ఉండాలంటే అందరు ఉండాలి.
అక్కడ పోయింది ఎందుకంటే వైనాడుకు పోయి పోరాడుతుంది ఎందుకంటే అక్కడ 50% ముస్లిమ్స్ ఉంటారు. అంటే మైనారిటీస్ మెజారిటీ మైనారిటీ ఉన్నదే ఆయనకు సేఫ్ సీట్. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముస్లింల ప్రతినిధి, భారతదేశ ప్రతినిధి. ఇక్కడున్న అభ్యర్థి కూడా అంటుండు, నాకు 4 లక్షల ముస్లిం ఓటున్నాయి, నాకు 2 లక్షల క్రిస్టియన్ ఓటున్నాయి, నేను గెలిచిపోతాను. అంటే నువ్వు ఎవరి ఓటు తక్కిన 23 లక్షల 24 లక్షల హిందువులేమో వాళ్ళు లెక్కలేరా మీకు? నిజంగానే మతతత్వ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మేము వాళ్ళని సమానంగా చేస్తుంటే లేదు, వాళ్ళని నెత్తినే పెట్టుకోవాలని. నిజంగానే బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది ముస్లిమ్స్ వస్తున్నారు. ఇక్కడ ముస్లింలను డిస్క్రిమినేషన్ చేస్తే ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడ నుంచి చురుకుపోవాలి కదా. ఒక్క ముస్లిం ఇక్కడ నుంచి చురుకుపోతలేడు, వేరే దేశాల ముస్లిమ్స్ ఇక్కడికి వస్తున్నారు. అయితే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. దేశం బాగు కావాలంటే అందరూ కూడా సమానంగా మీదికి రావాలని ఎన్నో పథకాలు ఉన్నాయి. దేశం ఎకానమీ చాలా లోతుగా ఆలోచిస్తుంది బీజేపీ పార్టీ అండ్ ఆర్ఎస్ఎస్కు రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ప్రతి అంశం మీద పెద్ద మనుషులను విదేశాలకు పంపించాలంటే 3-4 ఏళ్ళు ఉంటారు. అమెరికా, జర్మనీ, జపాన్, ఆఫ్రికా పోయి ఆడ 5 ఏళ్ళుండు ఆడ విద్యారంగం, హెల్త్ కేర్ ఎట్లుంటుంది, లేకుంటే ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, లేకుంటే ఆడ బలహీన వాళ్ళకి ఏం చేస్తారు, ఆడ అమెరికాల నల్లోళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ ఉందా, లేకుంటే వాళ్ళకు కూడా అక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి అమెరికాల నల్లోళ్ళకు. తర్వాత వాళ్ళకు తిండి కొరకు కూడా ఇక్కడ ఉచిత బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళకు తిండి కొనుక్కుంటేందుకు పైసలు ఇస్తారు. అట్లా ఎన్నో పథకాలు. ఆయన చెప్తుండే, నేను 3-4 ఏళ్ళు జర్మనీలో ఉన్నా, 1 ఏడాది జపాన్లో ఉన్నా. జర్మనీ ఉన్నప్పుడు చుట్టూ దేశాలు ఇంగ్లాండ్, స్వీడన్, ఇటలీ ఇవన్నీ తిరిగినా. తర్వాత అమెరికా పోయి వచ్చిన, ఆస్ట్రేలియా వచ్చిన. ఎందుకు మీకు అక్కడ బీజేపీ తెలుసా, అక్కడ పోయే అవసరం ఏముందంటే, లేకుంటే మీ కుటుంబ సభ్యులు ఉన్నారంటే లేదు, నన్ను ఆర్ఎస్ఎస్ అక్కడ పోయి స్టడీ చేయమనేది ఏంటంటే, పెద్ద మనుషులు పెద్దోళ్ళు అయినాక వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఎందుకంటే ఆడ ఫ్యామిలీలు అక్కడ ఉంటాయి. కుటుంబం చూసుకుంటారా, ప్రభుత్వం చూసుకుంటారా, లేకుంటే వాళ్ళకు బ్యాంకింగ్ స్కీమ్ ఉంటుందా రిటైర్మెంట్ కొరకు? అది ఆయన 4-5 ఏళ్ళు స్టడీ చేసినప్పటికీ ఆర్ఎస్ రిపోర్ట్ చేస్తే దాని మీద బీజేపీ పాలసీస్ పెడితే, హెల్త్ కేర్ మీద రీసెర్చ్ చేస్తే దాని మీద లోతు అయిన ఆలోచన. ఇక్కడ మొన్న ప్రభుత్వం అయితే రాత్రి ఒకటేసారి జ్ఞానం వస్తుంది, ఎన్లైటన్మెంట్ వస్తుంది, రాత్రి రేపు పొద్దుగాల ఏదో అనౌన్స్ చేస్తారు. ఇంతకు ముందునే ఇక్కడ వాళ్ళు ఎలక్షన్స్ చూస్తారు, ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి. అరే ఈ వర్గానికి మహిళలకు 2500 ఇస్తా అని చెప్పండి, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ కొరకు 2 లక్షల రుణమాఫీ కొరకు 30,000 కోట్లు కావాలి. 30,000 కాదు, 3,000 కోట్లు లేవు వీళ్ళ దగ్గర. దివాలా తీసిన ప్రభుత్వం. అయితే వీళ్ళేమో ఓన్లీ ఎలక్షన్స్ వరకు, ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి. కానీ బీజేపీది లోతైన ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతానికి అన్ని పథకాలు కట్టుబడి ఉన్నాయి. ఎప్పుడు కూడా మన చేసిన మేనిఫెస్టో చూడండి, మీకు ఇది ఇస్తాగా ఓట్లు ఇచ్చాను అడిగినా లేదు. ఆ మేనిఫెస్టో ఏమిటి? అంబేద్కర్ గారిని ఎత్తిన రిజిస్ట్రేషన్. ఇప్పుడు భారతదేశం ఇక్కడ ఉండాలి. 2074లో భారతదేశం ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మనం 5వ స్థాయి నుంచి 10వ స్థాయికి చేరున్నాం. ఇప్పుడు 20% మంది పేదోళ్ళు ఉన్నారు, అండ్ అలా 5% అతి పేదలు ఉన్నారు. ఇంతమంది ధనవంతులు ఉన్నారు. మన రోడ్లు ఇట్లున్నాయి, మన ట్రైన్లు ఇట్లున్నాయి. గెలుపు చాలా పెద్దగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే నిర్ణయం తీసుకుంది మోడీ వస్తాడు, ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉంటాడు, కమలంపూర్ ఎంపీ ఉంటాడు. కానీ వాళ్ళు అన్ని చాలా గోల్మాలు చేస్తారు, చాలా పైసలు, కరప్షన్ ఏమేమో చేస్తారు. వాళ్ళ ట్రిక్స్, గిమిక్స్ చాలా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో వాడతారు. అందుకే కేవలము మీరు కాదు నాకు అవసరం మోడీకి, మీ ఇన్ఫ్లుయెన్స్. మీరు 10 మందిని, 100 మందిని, 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాకు కావాలి.
దాంతో మనకి మెజారిటీ మన టార్గెట్ 3-4 లక్షలు ఉంటే వాళ్ళు ఏ గిమిక్ చేసినా కూడా మనం తప్పనిసరిగా గెలుస్తాం. ఇవాళ ఒక గిమిక్ తెలిసింది, 4 కొండా విశ్వేశ్వరయ్యను వాళ్ళ అభ్యర్థిగా వేసారు. 4 అంటే ఇటువంటి మస్తు గిమిక్లు ఉంటాయి. అయితే దాన్ని రిజెక్ట్ కూడా చేయలేదు. అయితే అందుకే మీ మద్దతు చాలా కావాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఎవరికైనా చెప్తే కమలం పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పండి. వాళ్ళు ఎంతమంది కొండా విశ్వేశ్వర పెట్టినా అది ఫరక్ పడదు. కమలం పువ్వు గుర్తుకు బీజేపీ పార్టీకి మోడీకి ఓటేయమని చెప్పండి. అయితే దీంతో నేను ముగిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. మాత్రమే దాంట్లో ఉన్న మా వాళ్ళు అందరూ కూడా వారికి కావాల్సిన పూజలు చాలా మంది ఉన్నారు మన దగ్గర. దుర్గోదీప నైవేద్యం కోసం కావాల్సిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా తగిన అర్హత కల్పించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జిల్లా లోపలనే ఒక వేద పాఠశాల అనేది లేదు. దానికి సంబంధించింది వేద పాఠశాల విషయం గత ప్రభుత్వం మాకు కొద్దిగా స్థానాన్ని కేటాయించింది సార్. దానికి మీరు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. గత ప్రభుత్వం అందించిన స్థలంలో వేద పాఠశాలతో పాటు భగవద్గీతను బోధించడం కానీ, రామాయణాన్ని బోధించడం కానీ, మిగతా ఐదిక హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా ఉండే కార్యక్రమాలన్నీ చేపట్టడానికి అవకాశం ఉండే విధంగా ఆ ఒక్క స్కూల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఎన్నికలు అనేవి జరుగుతున్నాయనంటే ప్రాంతీయ ఎన్నికలు కావు, ఒక దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఒక ప్రపంచానికి గర్వించదగ్గ నాయకునికి మరింతగా గట్టిగా బలంగా నిలబెట్టాలనుకుంటే మనం విశ్వేశ్వరయ్య గారిని గెలిపించాల్సిన. ఈరోజు ప్రపంచం లోపల 5వ స్థానంలో నిలవడానికి కారణం మన నరేంద్ర మోదీ గారు. ఒకప్పుడు మనం అనుకుంటుంటే వాస్తవంగా అయిపోతుందంటే ప్రపంచంలో అత్యున్నతమైనది ఏది ఉన్నది అంటే ఏదో వేరే దేశం పేరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు క్రికెట్ స్టేడియం ఉంది అహ్మదాబాద్ లోపల నంబర్ 1 ప్రపంచంలో నంబర్ 1 స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం. 3500 అడుగుల ఎత్తు లోపల రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో. ఈరోజు 11 కోట్ల మందికి 6,000 రూపాయల రైతులకు రుణ వినియోగం కూడా నరేంద్ర మోడీ గారికి 750 యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మొత్తం 1 అవర్లో ప్రధానమంత్రితో మాట్లాడాలని చెప్పాడు. ఆఫీస్ గురించి పేపర్లో కూడా వచ్చింది ఇప్పుడు అది తప్పకుండా మీరు చేయాలి అని కోరుతూ చూపిస్తున్నాను. వీరశైవులు ఏకమై భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటేసి విశ్వేశ్వరరెడ్డి అన్నగారిని గెలిపించి మోదీ గారికి అప్పచెప్పిన బాధ్యత మనకి ఇచ్చినందుకు ఒక వీరశైవులే కాకుండా సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో కులమత భేదాలు లేకుండా అందరం కూడా తాండూరు నియోజకవర్గం నుండి గ్రామాల నుండి కూడా అందరూ నరేంద్ర మోదీ చేసే పనులకు అవి ఎట్లాంటి పనులు అంటే ప్రజలు ఉపయోగించుకున్న పనులే. చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి గ్రామాల్లో ఉపయోగించే వాడుకుంటున్న పనులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పట్టణంలో ఉన్న సోదరులందరూ కూడా అన్ని కులాల సోదరులందరూ కూడా అభినందించి మోదీ గారికి కమలం గుర్తుకు ఓటేయాలంటే మోదీకి అప్పచెప్పడానికి ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన మనం అత్యధిక ఓట్లతో ఎట్లయినా మనం గెలుస్తున్నాం కానీ లక్షల ఓట్లతో గెలిపించి 401 పాస్ చేసి అన్నిటి బహుమతిగా నరేంద్ర మోదీ గారి చేతిలో అప్పచెప్పి మన యొక్క పార్లమెంట్లో చాలా వెనుకబడి ఉన్నాము. మన సమస్యలు తీర్చుకోవాలంటే మన పనులన్నీ కూడా ముగించుకోవాలంటే మన కొండ విశ్వేశ్వరయ్య అవసరం చాలా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పైన నమ్మకం ఉంచి కమలం గుర్తుకు ఓటేసి అన్నది గెలిపించాలని సభాముఖంగా మీకు తెలియపరచుకుంటూ తెలంగాణలోనే పెద్ద సమాజం అదేవిధంగా 70 సంవత్సరాలు ఈ వీరశైవ సమాజం స్థాపించడం జరిగింది. వీరశైవ సభ్యులు కూడా ఇక్కడ సుమారుగా ఈ తాలూకాలో 25,000 మంది వీరశైవ సమాజ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా వీరశైవ సభ్యులు కూడా చాలామంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు. అందుకని అంటే మా యొక్క సమాజానికి ఎంపీ క్యాండిడేట్ గారు తోడ్పడుతూ అదేవిధంగా చిన్న పెట్టుబడిదారు చిన్న వ్యాపారస్తులు లేబర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందర సహకరించాలని కోరుతూ తెలియజేసుకుంటున్నారు. అడ్వకేటు భారతీయ జనతా పార్టీలో పైకి వచ్చి
వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వారిని పెద్దలి గౌరీశంకర్ గారు, మీరు రిటైర్, నాతో పాటు గ్రౌండ్లో పనిచేసింది కానీ డైరెక్ట్గా పనిచేసిన భాగ్యం మనకి జరుగుతూ ఉన్నది. వారిని కూడా పెద్దలి గౌరీశంకర్ గారిని కూడా వీరశైవ సమాజం ఉపాధ్యక్షులు, వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. బొప్పి సురేష్ గారు, వీరు ఇంతకుముందు ఫ్లోర్ లీడరు, 3 సార్లు కౌన్సిలర్గా చేసిన వ్యక్తి. పటేల్ ఉదయ్ శంకర్ గారు, వీరు రాష్ట్ర జిన్గుర్తి టెంపుల్ చైర్మన్ గా పనిచేసినారు. వారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారిని కూడా శివకుమార్ గారు, వారు కూడా వేదికపైకి వచ్చి వారి అభిప్రాయం తెలిపినాక వారు పార్టీ అప్పుకుంటామని అన్నారు. దయచేసి వారి స్థానాల్లో కూర్చుంటే అవుతుంది. రిప్యుటేషన్ ఇవ్వాల్సి ఉంటే నగరం యొక్క వారి కార్యకర్తలు విశ్వేశ్వర రెడ్డి గారికి వారిని ఓబీసీలో కలపమని వేదికపైకి వచ్చి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 6న తాండూరులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అందుకు బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విలేమూన్ గ్రౌండ్ లో సభాస్థల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 6వ తేదీన జరిగే బహిరంగ సభకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తదితరులు పాల్గొననున్నారని, సుమారు 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మనోహర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు తాండూరు సెగ్మెంట్ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, పెద్దెముల్ వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాచారి, సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, మసూద్, సాయిపూర్ బాలరెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రవి, రాము తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార నిమిత్తము తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది. ఇట్టి సభను తాండూరు ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా తాండూరు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాదాపు 1,00,000 మందితోని రేపు 6వ తారీఖు నాడు మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఈ 4 మాసాల పాలనలో మేము గత 10 రోజుల నుంచి గ్రామాలకు తిరిగినప్పుడు గ్రామాల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. 4 నెలలనే చెప్పినటువంటి 6 గ్యారెంటీలని ఇప్పటికే 4 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 5వ గ్యారెంటీగా మన నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. రుణమాఫీ కూడా ఖచ్చితంగా ఆగస్టు 15వ రోజు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గంలో ఉన్న వారికి అందరూ కూడా రైతాంగానికి అంతా కూడా నేను ముందరుండి వాళ్ళకి ఇప్పించే గురుతర బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటానని చెప్తున్నాను. జనాలు కూడా దాంట్లో రైతాంగం కూడా సబండ వర్గాలు మహిళలు కానివ్వండి, ఈరోజు దాదాపు ఉచితంగా ఆర్టీసీ బస్సు పెట్టినందుకు దాదాపు ఇప్పటికే 35 కోట్ల మంది ఈరోజు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో దాదాపు 14 సీట్లు గెలవబోతా ఉన్నాం. దాంట్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కూడా దాదాపు 2 లక్షల మెజార్టీతోని ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. దాంతో ఈయన గెలుపుతో పాటు ఇంకా 14 కూడా మనం యావత్ తెలంగాణలో గెలుస్తూ ఉన్నాం. మీ ద్వారా మరొకసారి తాండూరు నియోజక ప్రజలకు అందరూ కూడా ఈ సభ విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా మరొకసారి జిల్లాలకు భారీ బహిరంగ సభలు ఎక్కడ ఫస్ట్ అయితే తాండూరుకు టైం ఇచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ అవసరాన్ని బట్టి మేము చూస్తాం. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పట్లో మీ కోరిక నెరవేరడం ఇప్పుడు అప్పుడు కూడా మనం అడిగినాం, వాళ్ళు రావడానికి కూడా తయారు. ఇక్కడ కొన్ని సందర్భాలలో దీనికి అడ్వాన్స్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకు ఎక్కడ కూడా పర్మిషన్ కూడా ఇవ్వకపోవడం, ఎక్కడవుతామని చెప్పి వాళ్ళు అడ్వాన్స్ అయిపోయి అక్కడ పర్మిషన్ ఇక్కడ పర్మిషన్ వాళ్ళే ఏ మీటింగ్స్ లేకుండా తీసుకొని పెట్టుకోవడం వల్ల అప్పుడు పెట్టలేకపోయినాం.
దాంట్లో భాగంగా ఇప్పుడు తాండూరులో పెడతామని చెప్పి మా ప్రజలు కూడా ఎక్కడ పోయినా కానీ ఒకసారి వస్తే బాగుంటుంది. ఇందిరాగాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, ఒకసారి వస్తే బాగుంటుందని చెప్పి ఏ గ్రామానికి పోయినా కానీ మనల్ని అడుగుతూ ఉన్నారు కనుక వారి సంతోషం కోసం ఈరోజు తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. సభా వేదిక ఎక్కడ? సభా వేదిక దగ్గర ఈరోజు మీతో మాట్లాడతాం. ఎంతమంది రావచ్చు? వాయిస్లో చెప్పలేదు. దాదాపు 1,00,000 మంది ఈ విలియం గ్రౌండ్లోనే రేపు సభా వేదిక జరగబోతా ఉంది. గౌరవ ఇన్ఛార్జి గౌరవ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారితో కలిసి మే 6వ తారీఖు చేవెర్ల పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో విలియం మూన్స్ గ్రౌండ్లో జనజాతర పేరుతోని భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇందిరమ్మ మనమరాలు ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాపాలన అధినేత రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. దీపాదాస్ మున్షి గారు, అలాగే అతిరథ మహాదరులు అందరూ కూడా తాండూరుకి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా 4 నెలల ఈ ప్రజాపాలన యొక్క ఫలాలు ప్రజలకు అందిన విధానాన్ని వివరిస్తారు. తో పాటుగా దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి కాంగ్రెస్ అనుకూల గాలిని ఈ తాండూరు నుంచి, తెలంగాణ రాష్ట్రంలో తాండూరు నుంచి ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రధాన ప్రచార సభను ఇక్కడ నిర్వహించాలని అన్నారు. దాన్ని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు నుంచే గాక పక్క నియోజకవర్గాల నుంచి కూడా ఇందిరమ్మ మనమరాల్ని చూడడానికి, ప్రియాంక గాంధీని చూడడానికి తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తారు. వాళ్ళకి కావలసినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీళ్ళు కానీ, చల్ల మజ్జిగ కానీ. సో ఈ ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది. దీన్ని మీరందరూ కూడా భాగం కావాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్రమంలో మీరందరూ కూడా మేమున్నామని బాధ్యతగా నిలవడానికి, ముఖ్యంగా తాండూరు అసెంబ్లీకి సంబంధించి అన్ని మండలాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈ నెల 6వ తేదీన తాండూరుకు విచ్చేస్తున్నారు. అట్టి సందర్భంలో ఇక్కడ విలియమూన్ స్కూల్ గ్రౌండ్ను సందర్శించి పెద్దలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మరి తాండూరు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు ఈ జనజాతర కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలను తరలించి దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం నుంచి దాదాపుగా తాండూరు నియోజకవర్గం నుంచి 1,00,000 మందిని తీసుకొస్తాం. మరి ఈ 1,00,000 మందే కాకుండా ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి పక్క కొడంగల్ కానీ, వికారాబాద్ కానీ, మరి పక్కనే రాష్ట్రమైన చించోలి నుంచి కూడా చాలామంది చూడడానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండి ఈ 6వ తారీఖు ప్రోగ్రాంను పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని విన్నవించుకున్నాం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని గద్దె దించుదాం అని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 138వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికుల చట్టాలను కాపాడుకోవాలని, కార్మిక చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్, కౌన్సిలర్ సోమశేఖర్ మరియు విజయలక్ష్మి పండిత్ తదితరులు అన్నారు. కాబట్టి ఈరోజు కూడా మన కార్మికులు ఏఐటీసీ అనుబంధ సంస్థ, మన కార్మిక సంఘం ఉన్నది, ఇది ఏఐటీసీ. కాబట్టి మున్సిపాలిటీలో మనమందరం కూడా ఇదే విధంగా సంఘటితంగా ఉండాలని చెప్పేసి మన కార్మికుల కష్టాల పట్ల ఖచ్చితంగా పోరాటాలు చేద్దాం, అడుగుదాం, నిలదీద్దాం. ఏదైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా ఖండిద్దాం.
మన కార్మికుల ఇళ్లను కాపాడుకోవడానికి మనమందరం కూడా నిలబడదామని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పోరాటాలు చేసి ఎంతో మంది అసూలు వాసినటువంటి ఈ యొక్క మేడే మనమందరం గిట భవిష్యత్తులో రాబోయే రోజులలో ఈ పాలక వర్గాల మీద ఈ ప్రభుత్వాల మీద మరింత పోరాటం చేసి మన అసలు సాధించుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి ప్రజలకు ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ గిట మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. వీరికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మనం అర్థం చేసుకోవాలి. కులం పేరుతోని మతం పేరుతోని బీజేపీ ప్రభుత్వం ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కులం పేరుతో మతం పేరుతో ఓట్లు అడుగుతూ ప్రజల మధ్య శిక్షలు పెడుతూ కులం పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే అణచివేత ధోరణి ఏదైతే కార్మికుల పైన ప్రజల పైన నియంతృత్వ ధోరణి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బీజేపీ పోరాటం చేసే హక్కులని గిట మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుంది. కాబట్టి దాన్ని రక్షించుకోవడం కోసమే మన ఓటు ఆయుధం వజ్రాయుధం. కాబట్టి తప్పకుండా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులకే ఓటేయాలి. అదేవిధంగా ఇలాంటి మోడీ ప్రభుత్వాలకు ఏదైతే మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మన ఓటు హక్కుని వజ్రాయుధంగా ఉపయోగించుకొని బుద్ధి చెప్పవలసిన అవకాశం వచ్చింది. కాబట్టి ఆ రకంగా కాబట్టి మన హక్కులను కాపాడుకోవడానికి మన చట్టాలను కాపాడుకోవడానికి ఈరోజు మంచి అవకాశం వచ్చింది. అంబేద్కర్ ద్వారా మనకు ఓటు హక్కు వచ్చింది. కాబట్టి మీరు నిజంగా ఆ హక్కును వినియోగించుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ గత 10 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసిందని, ఎన్నో ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదని, అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసినందుకు బీజేపీని గద్దె దించాలని యాలాల మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ ప్రజలను కోరారు. ఈ కరెంట్ బిల్లు కట్టకండి అని చెప్తున్నాం. అందులో గ్యాస్ సిలిండర్ కూడా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఏమైతే చెప్పారో 1000 రూపాయలు తీసుకుని అవి ఖాళీ 500కి ఇస్తారని చెప్పేసి కొంచెం మాకు వచ్చింది. అది అయితే నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం. ఆగస్టు 15 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుందని చెప్తున్నాం. అందరు మంచి స్పందన ఇస్తున్నారు. ఈ బీజేపీ వాళ్ళు అనవసరంగా ఏదో ఒకటి కల్పించుకొని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మీద. వాళ్ళ పప్పులు ఉడకాయి, వాళ్ళ పప్పులు అయిపోయింది. ఈ రాష్ట్రంలో 17 స్థానాలలో కూడా 11 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచి చూపిస్తుంది. నాకు గెలిచి 10 స్థానాలు నాకు గెలిచి చూపిస్తుంది. అయిపోయింది. బీజేపీది మాత్రం అయిపోయింది. నరేంద్ర మోడీ ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వేసని కనీసం 30 లక్షల ఉద్యోగాలు కూడా వేయలేడు. జన్ధన్ అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పేసి అందరినీ లోట్లు మాఫీ మన లోట్లు ఇదైనప్పుడు అప్పుడు కూడా వేయలేడు. ఓన్లీ అతని నరేంద్ర మోడీ గారు బిల్ గేట్స్కి మాత్రమే నరేంద్ర మోడీ, పేదలకు కాదు. నేను చెప్పదలుచుకున్నది ఇది ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ ఎవరికంటే ఓన్లీ బిల్ గేట్స్కు నరేంద్ర మోడీ, పేదలకు మాత్రం ఓన్లీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే వీళ్ళది ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి చేవెళ్ళ పార్లమెంట్ నుంచి మాత్రం మన రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచిగా గెలిపించుకొని ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొని రావాలి. సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చిన తర్వాత మనం అభివృద్ధి చేసుకోవాలి. మనంతకు మనం వేస్ట్గా ఏట్ల చింతపడి తీసుకునేట్లా చేసుకోరాదు. బీజేపీ అంటే ఓరాదు. చెప్పుడు మాటలు వినొద్దు. చెప్పుడు మాటలు ఖచ్చితంగా వినొద్దు. ఈసారి ఎప్పుడైతే 40 రోజుల గ్యారంటీలు ఎప్పుడైతే మనకు వచ్చినాయో అదేవిధంగా మనం కాంగ్రెస్ అంటే ఓదండి. చూడండి ఒకసారి మీరు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి చూడండి. న్యాయం ఏదో అన్యాయం ఏందో మీరు కూడా చూడండి. ఈరోజు 50 అయితే వచ్చినాయో, ఈరోజు ఏమైతే ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది కూడా మీరు బయటకు వచ్చి చూడండి. అబద్ధం ఏదో నిజం ఏదో మీరు కూడా చూడండి. చూసిన తర్వాత మీరే ఓటేయండి. న్యాయానికి అన్యాయానికి మీకే తెలుస్తుంది. ఈరోజు మణిపూర్ చూద్దాం, గుజరాత్ చూద్దాం, నరేంద్ర మోడీ ఉమ్ముస్తున్నారు, దగ్గర కూడా రానియరు, తంతారు. అందుకే నేను ఒకటే మాట అనుకుంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి. ఈసారి చేతి గుర్తుకు ఓటేయండి, గెలిపియండి. మరిన్ని సంక్షేమ పథకాలను కూడా మనం తీసుకొని వస్తామండి. మరింత అభివృద్ధి చేసుకుందామండి. నేను మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.